1979లో తిరుపతి కొండపై అపారమైన నీటి కొరత వచ్చింది. అది ఎంతలా అంటే 10 రోజులు మాత్రమే భక్తులకు సరిపడే అంతలా. ఇలానే కొనసాగుతూ ఉంటే కొండపై వచ్చే భక్తులను ఆపివేయాల్సి వస్తుంది అని అధికారులు సూచించడంతో చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల వేద పండితులైన కుప్పలూరి గణపతి శాస్త్రిని కలిసి సమస్యను చెప్పగా, పూర్వం ఈ యాగం వల్ల నేను రెండోసారి యాగం జరిపించాలని పనులు మొత్తం పూర్తి చేయగా అది కూడా ఆగిపోవడంతో పివిఆర్కే గారికి ఏం చేయాలో తెలియక దేవుడి దగ్గరికి వెళ్ళి కన్నీళ్లు పెట్టుకున్నాడు. అదే రోజు సాయంత్రం గుడి తలుపులు మూసివేసిన తరువాత గుడిలో నుంచి గంటల శబ్దం రావడంతో అధికారులు భక్తులు వచ్చి గుడి దగ్గర నిల్చున్నారు. ఆగమన శాస్త్రం ప్రకారం రాత్రి సమయం తలుపులు తెరవకూడదు అని ఉదయం వరకు వేచి చూసి తలుపులు తెరిచి చూడగా అక్కడ ఎవరూ లేరు. ఇది ఎలా సాధ్యమని భక్తులతో పాటు అధికారులు ఆశ్చర్యపోయారు. ఇది గాలితో జరిగిందా అని అనుకుంటే ఇప్పటి వరకు ఎప్పుడు ఇలా జరగదు. అదే రోజు వరుణ జపం యాగం పూర్తి చేసుకొని ఉత్సవమూర్తులను అక్కడున్న కోనేరులో స్నానం చేపించుకొని తిరిగి తీసుకెళ్తున్న సమయంలో సడన్ గా వాతావరణం మారిపోయింది. నల్లటి మబ్బులతో కూడిన భీకర వర్షం ఒక రోజు మొత్తం కురవడంతో భూగర్భ జలాలు మొత్తం నిండిపోయి అక్కడున్న నీటి కొరత తగ్గిపోయింది. జై నమో వెంకటేశాయ నమః.